వెల్కమ్ టు మిస్ ఎక్స్ ది మిస్టీరియస్. ఇవాళ ఒక అద్భుతమైన మూవీ చూశాను. మూవీ కాదండి, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనుభవించాను నా లైఫ్లోనే. మనం అందరం నార్మల్గా 5D 4D షోస్కి వెళ్తాం. అలాగా ఈ మూవీ చూసినప్పుడు నేను కూడా ఆ మూవీలో అలాగే అంకితమైనట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే ఎక్స్పీరియన్సే కదా. అలాంటి మూవీ వేరు ఎవ్వరూ తీయలేరు ఎక్సెప్ట్ రాజమౌళి గారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది వన్ అండ్ ఓన్లీ బాహుబలి మూవీ. సో బేసిక్లీ బాహుబలి మూవీ కథ ఏంటి అంటే, మన ప్రభాస్ గారు శివుడు ఏకేఏ బాహుబలి, రమ్యకృష్ణ గారు శివగామి తనని సేవ్ చేసి ఒక విలేజ్లో వదిలేస్తే, ఆ విలేజ్ నుంచి పైకి నయాగ్రా ఫాల్స్ లాంటి ఒక ఫాల్స్ ఉంటుంది. ఆ ఫాల్స్ ఎప్పుడెప్పుడు ఎక్కాలా అని చిన్నప్పటి నుంచి కోరుకుంటూ ఉంటాడు. ఎక్కిన తర్వాత కలుస్తాడు అవంతిక అనే ఒక క్యారెక్టర్. దట్ ఇస్ నన్ అదర్ దెన్ తమన్నా. తమన్నా చాలా అందంగా ఉంది బై ద వే. అండ్ అక్కడి నుంచి తను ఇంకొక స్టోరీ లోపలికి వెళ్ళిపోతాడు. అది ఏంటి అంటే, మహిష్మతి అని ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో దేవసేన అని ఒక పర్సన్ ఉంటుంది. ఆ దేవసేనని మిస్ అనుష్క శెట్టి, ఆమెని కాపాడాలని అవంతిక పోరు పడుతుంది. సో వీళ్ళిద్దరు లవ్లో పడిపోతారు. ఓకే, లవ్ సాంగ్స్ అయిపోతాయి. ఆ సాంగ్ తర్వాత నీ కష్టమే నా కష్టం, నా కష్టమే నీ కష్టం అని చెప్పేసేసి మన శివుడు గారు ఆ ఊరికి వెళ్తారు. ఎక్కడికి? మహిష్మతికి వెళ్ళగానే అందరూ ఆయన గుర్తుపెట్టేసి బాహుబలి బాహుబలి అని అరిచేస్తారనమాట. ఏంట్రా అందరూ నన్ను బాహుబలి అని అరుస్తున్నారు అని అనగానే వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్తారు? కటప ఈజ్ నన్ అదర్ దెన్ సత్యరాజ్ గారు స్టోరీ అంతా చెప్తారు. అప్పుడు తెలుస్తుంది బాహుబలి అనేది ఎవరు అని. సో ఇప్పుడు మనం బాహుబలి ఏకేఏ ప్రభాస్ గురించి మాట్లాడాం. ఈయన ఈ క్యారెక్టర్ కోసం అసలు ఎంత ట్రైనింగ్ చేశాడంటే అంత వర్కౌట్ చేశాడనమాట. వర్కౌట్ చేసి 8 pack abs అండ్ బైసెప్స్. ఓ మై గాష్, యూ రాక్డ్ ఇన్ ద మూవీ. అండ్ ఫస్ట్ సీన్లోనే ఆయన శివుడిని ఇట్లా మోసేటప్పుడు అబ్బా బైసెప్స్ చూసి పట అని ఇరిగిపోతాయి. సో బేసిక్లీ ప్రభాస్, యు ఆర్ హాట్ హనీ, యూ జస్ట్ స్టే ద వే యు ఆర్, డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ టు యువర్ సెల్ఫ్. You rocked in this movie. You were really awesomely hot. And next, భలా అనేసి భలేగా ఉన్నాడు మన రాణా దగ్గుబాటి. ఆ క్యారెక్టర్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఎంత బాగా విలన్ రోల్ని యాక్ట్ చేశాడంటే అసలు విజిల్ కొట్టాలనిపించింది. తాను హీరో కంటే ఈ మూవీలో విలన్ పాత్రకి బాగా సూట్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఐబ్రోస్ అంత థిక్గా ఉంటాయి కాబట్టి ఇలా చూసినప్పుడు ఆ రాయల్టీ కనబడుతుంది ఆయన బాడీ లాంగ్వేజ్లో. అండ్ ఆఫ్ కోర్స్ హీ ఆల్సో క్యారీడ్ ద సేమ్ బాడీ లాంగ్వేజ్, ఫుల్ మజిల్. ద హోల్ మూవీ బోత్ ద జెంటిల్మెన్ had a lot of muscle going on. Biceps, triceps, you name it. Abs, 8 abs, whatever. All the bulgings and pumpings were all seen in this movie. And Avantika oka andala rani, almost an angel, very close to a goddess. Chala andanga act chesindi. ఒక సాంగ్ ఉందండి, ఆ సాంగ్లో అసలు అదిరిపోయిన కర్వ్స్. అసలు ప్రభాస్ అండ్ తమన్నా, అవంతిక ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఇస్ జస్ట్ అబ్సల్యూట్లీ స్ప్లెండెడ్ టు వాచ్. అండ్ నెక్స్ట్ అఫ్ కోర్స్ మన దేవసేన అంటే ఎవరు? అనుష్క శెట్టి. ఈ సీక్వెల్లో ఎలా చూపించారంటే ఆమెను ఒక 25 ఏళ్ల ఆడామలాగా చూపించారు. బేసిక్లీ షీఈ్ అ మామ్ అండ్ వీ డోంట్ నో వై షీఈ్ అ మామ్, ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే మనకు తెలుస్తుంది కాబట్టి. బట్ ఆ పాత్రకు తను అంత పర్ఫెక్ట్గా చేశారు. ఒక మదర్ క్యారెక్టర్ హూ ఇస్ బందీగా పెట్టిన వాళ్ళలాగా. అండ్ నెక్స్ట్ ఈజ్ శివగామి. ఈ మూవీలో బిగ్గెస్ట్ హైలైటే శివగామి క్యారెక్టర్. ఎందుకంటే ఆ పెద్ద కళ్ళేసుకొని ఆ రాయల్టీ లుక్, ఆ రాయల్టీ పర్ఫార్మెన్స్ మన ఎవ్వరూ ఇవ్వలేరండి ఎక్సెప్ట్ రమ్యకృష్ణ గారు. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత రాయల్గా యాక్ట్ చేశారంటే అసలు ఆ పాత్రకి షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్. అంత బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ ఈజ్ కటప్ప నంబ సత్యరాజ్ గారు తెలుగులో కూడా యాక్ట్ చేసేస్తున్నారు. ఆయనకి లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్. కట్టప్ప అనే క్యారెక్టర్ బేసిక్లీ హీ ఈజ్ అ బానిస ఇన్ ద మూవీ. బానిస పాత్రను అద్భుతంగా ఒక బానిసలాగే చేశారు. మరి ఆయనకి ఇంట్లో ఏమన్నా బానిసలాగా ఉండి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో లేదు నాకు తెలియదు, కానీ ఈ దీంట్లో మాత్రం ఒక బానిసగా సూపర్గా నటించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరున్నారబ్బా? లెట్ మీ థింక్. రోహిణి క్యారెక్టర్ శివుడికి మదర్ లాగా యాక్ట్ చేశారు. ఒక విలేజ్ గెటప్లో మదర్లీగా, లవ్వింగ్గా
చాలా బాగా యాక్ట్ చేశారు. ఆమె వాయిస్ వింటుంటే ఎంతో మంది హీరోయిన్స్కి ఆమె వాయిస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ గుర్తొచ్చేస్తున్నారు. దాని తప్పితే ఆ మదర్ క్యారెక్టర్కి బాగా పర్ఫెక్ట్గా యాక్ట్ చేసింది. సో బేసిక్లీ ఈ మూవీలో 2 హాట్ మెన్ సూపర్గా యాక్ట్ చేశారు. సో హియర్ యు గో, 2 kisses for you. And Avantika, నేను అమ్మాయి నీకు కిస్ ఇవ్వలేను, బట్ యు నో గర్ల్, యూ రాక్డ్ ఇట్, యూ విల్ హాట్, యూ హ్యావ్ ది అబ్సల్యూట్ పర్ఫెక్ట్ కర్వ్. సో 3 kisses so far. మరి మూవీ అంటే అన్ని మంచిదే చెప్తే ఎలాగా, కొన్ని తేడాలు కూడా వస్తాయి కదా. సో ఆ తేడాల గురించి ఇప్పుడు మాట్లాడతాను, ఓకేనా. సో ఈ మూవీలో సీజీ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి బాగా తెలుస్తుంది. ఈ వార్ సీన్స్ జరిగేటప్పుడు వీళ్ళు ఫస్ట్ హాఫే మనుషులు ఉన్నారు, తర్వాత అంతా రీక్రియేటెడ్ అనేది బాగా క్లియర్గా తెలిసిపోయింది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే అవంతిక అండ్ శివుడు సాంగ్లో అవంతిక సరే ఏంజులు ఎగురుతుంది, శివుడు కూడా ఎగిరేస్తే మళ్ళీ క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ లాగా అయిపోతుంది కదా. ట్రాయ్, 300, స్పార్టన్, గ్లాడియేటర్, వాట్ యు నేమ్ ఇట్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎపిక్ మూవీస్ లాగా ఉంటుంది అనమాట, మిక్స్చర్ ఆఫ్ ఇట్. బట్ మన ఒక ఇండియన్గా అంత పెద్ద మూవీ అంత లెవెల్లో తీయాలంటే మరి అది చిన్న విషయం ఏం కాదు. ఇలాంటి చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఓకే. సెకండ్ కన్క్లూషన్లో చూడొచ్చు. మేకప్ అండ్ ఫర్ అనుష్క మేకప్ వాజ్ ఓకే, కొంచెం భయంకరంగా ఉండింది. అది కొంచెం టోన్ డౌన్ చేసి ఉండొచ్చు. మరి 25 ఏళ్ళు వాళ్ళు అంత భయంకరంగా ఉండరండి. బట్ మీ ఇష్టం, మీరు అలా ప్రిడిక్ట్ చేయాలనిపించింది, అలా ప్రిడిక్ట్ చేశారు. అండ్ దెన్ తమన్నాకి అసలు ఏంటండి బాడీ సెన్సేషనే ఉండదా? ఎవరన్నా వచ్చి పొడుస్తూ ఉంటే అసలు ఏమి అనిపిదా? మనకి ఊరికి ఇట్లా గిచ్చితేనే మనకి ఎవడరా నువ్వు అని మనం చూసుకుంటాం. అసలు ఆ అమ్మాయి ఏంటి అసలు ఏమాత్రం మూవ్ కూడా చేయదు. మరి అంత మత్తులు మాయలో అంత ఇదిగా ఉందా తను? వెల్ దట్స్ యూ షుడ్ హావ్ థాట్ అబౌట్ దట్ లిటిల్ బిట్ రాజమౌళి గారు, బికాస్ యు నో గర్ల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ హనీ. సో ఈ మూవీలో వావ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాజమౌళి గారు స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడం. దట్ వాజ్ వావ్ ఫ్యాక్టర్. మేమందరూ సినిమా కూర్చొని అరే రాజమౌళి గారు చేశారు ఏ అని ఎక్సైట్ అయిపోయాం. అండ్ దెన్ ది ఓమ్ ఫ్యాక్టర్స్, ఓ మై గాష్, రానా అండ్ ప్రభాస్ ఎలా పెంచుకున్నారయ్యా మీ బాడీస్ అంత హాట్గా 2 years. ఇదేనా మీరు చేసిన కష్టమైన పని? బిల్డింగ్ దట్ ఆర్ట్, కట్, abs, biceps. Absolutely splendid job. Your bodies looked ooh. And then Tamanna, నువ్వు కూడా చాలా జిమ్కి వెళ్ళావని నాకు వినిపించింది. బట్ యు నో వాట్, యు ఆర్ సూపర్ హాట్ అండ్ కీప్ ఇట్ అప్, కీప్ ద కర్వ్స్, you look good in it. So I love all of these 3 artists. These 3 artists were absolutely factor. So this is Miss X, the Mysterious, giving 5 kisses for Bahubali movie. It is an amazing, extraordinary movie. Go to your nearby theaters and watch it. Do not watch it on DVDs. No piracy needed. Idi oka theater lo chustene movie chusinattu untundi. So next time maroka review tho malli kalustanu. Until then, this is your host Miss X, the Mysterious, saying goodbye. Hey guys, this is Miss X, the Mysterious. I'm going to be reviewing movies, products, your priorities, my priorities, love, fantasies, sex, of course, and men, women, gays, lesbians, you name it, I'm going to be reviewing it. So do subscribe to my channel and keep watching Miss X, the Mysterious.